టాలీవుడ్ నటుడు అజయ్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో బిజీ ఆర్టిస్ట్ అంటున్నారు అండ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అందరినీ అలరిస్తూ ఉన్నాడు కూడా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దర్శకుడు సుకుమార్ గురించి తన కెరీర్ను ఎలా మలుపు తిప్పారు అన్న విషయాలను కూడా పంచుకున్నాడు. అయితే సుకుమార్ తన జీవితాన్ని మార్చేశారని అజయ్ ఘోష్ అన్నాడు. ఇక ఆయన నటించిన రంగస్థలం కానీ పుష్ప వంటి సినిమాల్లో కూడా సుకుమార్ దర్శకత్వంలో పనిచేయడం తన సినీ జీవితానికి ఒక గొప్ప మలుపు అన్నారు. సుమారు 15 సంవత్సరాల క్రితం రన్ రాజా రన్ సినిమా ద్వారా సంపత్ మేనేజర్ చలపతితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఇక చలపతి తనను తమిళంలో నటించమని అడిగారని, ఆ తర్వాత వెట్రిమారన్ సినిమా కోసం ఆయనే తనను చెన్నై పిలిపించారని పేర్కొన్నారు. అప్పుడు తనకు విమానం ఎక్కడం కూడా తెలియదట. అయితే చలపతి చొరవతోనే చెన్నై వెళ్ళగలిగానని వివరించారు. అలాగే తెలుగులో డైరెక్టర్ సుకుమార్ తనని బాగా అర్థం చేసుకున్నారని, ఆయన చెప్పే పాత్రలు సమాజంలో మనం చూసే మనుషుల్లాగే ఉంటాయని, వాటిని పోషించడం తనకు సులభమని అన్నారు. ఇక సుకుమార్ చాలా విచిత్రమైన దర్శకుడు అన్నారు. ఎందుకంటే ఆయన దగ్గర పాస్ అయిన వారు ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలరని అజయ్ ఘోష్ అన్నారు. అయితే పుష్ప సినిమా టైంలో తెల్లవారుజామున 3 గంటలకు పటాన్ చెరువు మామిడి తోటలో షూటింగ్ అనేది జరిగిందట. వాతావరణం చాలా చల్లగా ఉందట. అప్పటికే కోవిడ్ నుంచి కోలుకుంటున్న అజయ్ ఘోష్ గారిని మైత్రి మూవీ మేకర్స్ టీం చాలా జాగ్రత్తలు కూడా తీసుకుందట. అయితే ఒక కుంపటి అలాగే టెంట్ కూడా ఏర్పాటు చేశారట. షాట్ జరుగుతున్నప్పుడు సుకుమార్ వచ్చి తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి తన నటను ఎంతగానో మెచ్చుకున్నారని వివరించారు. నేను ఏ సినిమా చేసినా నువ్వు లేకుండా సినిమా చేయను అని సుకుమార్ తనతో చెప్పిన మాట తన జీవితంలో అత్యంత విలువైన గుర్తింపు అని అజయ్ ఘోష్ భావించారు.